ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ పోస్టులు వేటికి సంబంధించి ఉన్నాయి, అంటే ఏ సబ్జెక్ట్ సంబంధించి ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులు ఆల్రెడీ టీచింగ్కి సంబంధించిన ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి రావడం జరిగింది. తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అన్ని అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇవి లెక్చరర్ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. టోటల్గా 15 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, ఎవరైతే క్యాండిడేట్స్ విత్ బీఈడి, బీఎస్సీ, బీటెక్ ఆర్ బీఈ, డిప్లొమా, ఎంఏ ఆర్ ఎంఎస్సి ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ బీఈడి అనేది ఎవరైతే టీచింగ్ లెక్చరర్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ గా ఈ బీఈడి కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క రిలవెంట్ డిసిప్లిన్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా, సో ఆ సబ్జెక్ట్ తో పాటు బీఈడి అనేది కూడాను చేసి ఉండాలి. కమింగ్ టు ద శాలరీ విషయానికి వస్తే వీళ్ళకి లెవెల్ 9 ప్రకారం పే మ్యాట్రిక్స్ అనేది యాజ్ పర్ ద 7th కమిషన్ ప్రకారం 67,200 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళకి లెవెల్ 9 ప్రకారం అనేది వీళ్ళకి శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్ ఏంటంటే ఒక్కోసారి టెస్ట్ చేసి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి వీళ్ళని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. ఇట్స్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్ దట్ దే హ్యావ్ రిసీవ్డ్. సో ఈ ఏదైతే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ అవుతాయో దాన్ని పట్టేసేసి ఈ యొక్క ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఎయిదర్ ఆన్లైన్ టెస్ట్ అన్న కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ టెస్ట్ దట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ, లేదంటే ఇంటర్వ్యూ ఒకటే కండక్ట్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనేవి తక్కువగా వచ్చి ఒకవేళ రిక్రూట్మెంట్ అనేది త్రూ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయాలనుకున్నారనుకోండి, సో అక్కడ ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా అనేది ఉంటుందంటే టోటల్గా 100 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ ప్రకారం మనం మార్క్స్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఏంటంటే ఎవరైతే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళకి 50 మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. దీని తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట ఇవి. ఎవరైతే ఓబీసీ ఉంటారో వాళ్ళకి 45 మార్క్స్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 40 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. 100 మార్క్స్ కాను ఈ విధంగా కేటగిరీ వైజ్ గా మార్క్స్ అనేది ఉండాలి. సో వీటిలో ఈ మార్క్స్ కంటే ఇంకా ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఈజ్ నో ఆన్లైన్ టెస్ట్, ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనేటువంటి వాళ్ళు తక్కువగా వచ్చి ఉంటారో అప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అది బోర్డు అనేది డిసైడ్ చేసుకుంటుంది అనమాట. ఉంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉంటుంది, లేదంటే ఆన్లైన్ టెస్ట్ ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందన్నమాట. ఇది ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే ఎవరైతే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళకి 30 ఇయర్స్ వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఓబీసీలకు వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రం 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకునేటటువంటి అవకాశం అనేది ఇచ్చారనమాట. సో డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ అనేది ఆల్రెడీ 9th ఆగస్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎండ్ డేట్ వచ్చేసరికి 28th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 28th ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్ ఉంది ఈ ఉద్యోగాలకు సంబంధించి. దీని తర్వాత అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే క్యాండిడేట్స్ ఎవరైతే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ బెంచ్ మార్క్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు. దీని తర్వాత ఎవరైతే ఆల్ అదర్ జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 25 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. సో అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. సో ఇది మనకి యూపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీ
కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.